బీఆర్ఎస్ మరో రాజకీయ సమరానికి సిద్ధమైంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడిన యూత్ డిక్లరేషన్ ఆయుధంగా మార్చుకునేందుకు గులాబీ పార్టీ వ్యూహం రచించింది. ఎన్నికల సమయంలో యువత విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి హామీల అమలు కాలేదంటూ కాంగ్రెస్ ను కార్నర్ చేయడమే లక్ష్యంగా నేడు సరూర్ నగర్ వేదికగా యువ సంగ్రామ సదస్సు నిర్వహించబోతుంది. ఈ సభను సాధారణ రాజకీయ సమావేశంగా కాకుండా యువత హక్కుల కోసం పోరాట సభగా ప్రొజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఉద్యోగాల భర్తీ, నియామకాల ఆలస్యం, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన హామీల అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే వ్యూహాన్ని అమలు చేయబోతుంది బీఆర్ఎస్. ఇటీవల వరుసగా సర్పై అవగాహన సమావేశాలు, రైతు, కార్మిక, సామాజిక వర్గాల సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు యువతపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. యువ ఓటర్లను మళ్లీ తన వైపు తిప్పుకోవడంతో పాటు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపడమే లక్ష్యంగా సరూర్ నగర్ సభ నిర్వహిస్తుంది. ఇక ఈ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నలు సంధిస్తూనే బీఆర్ఎస్ పాలనలో ఐటీ, పరిశ్రమలు, టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలను ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేయనుంది. హైదరాబాద్లో ఈ సభ నిర్వహించడం వెనుక రాజకీయ లెక్కలున్నాయన్న చర్చ నడుస్తుంది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగార్థులతో పాటుగా మొదటిసారి ఓటు వేసే యువతను ఆకర్షించాలని చూస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలకంగా నిలిచిన యూత్ డిక్లరేషనే ఇప్పుడు కాంగ్రెస్ పై రాజకీయ అస్త్రంగా ప్రయోగించబోతుంది బీఆర్ఎస్. యువ సంగ్రామ సదస్సు యువతలో కొత్త రాజకీయ చర్చకు దారితీస్తుందా, కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచుతుందా, లేక మరో రాజకీయ ప్రచార సభగానే మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.